హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. 4వ స్కందం 9వ అధ్యాయంలో మనం ధ్రువుడి యొక్క ప్రార్థనలు మనం చూసాము. భగవంతుడిని తాను ఒక కల్పవృక్షంతో పోలుస్తూ, ముక్తి ప్రదాతగా పోలుస్తూ, మనకి ఏమైనా ఆ భగవంతుడు చేయగలుగుతాడు. అయినప్పటికీ కూడా ఈ భౌతిక వ్యక్తులు నరకంలో కూడా వాళ్ళు ఇంకా భౌతిక వరాల కోసం వాళ్ళు పూజిస్తూ ఉంటారు. తుచ్చమైనటువంటి అవి ఏమాత్రం మనకి శాశ్వతంగా మనకి ఎటువంటి ఉపశమనాన్ని, ఎటువంటి పరిష్కారం లేదు. వాటి కోసం నరకంలో ఉన్నా కూడా వాటి వాటి గురించి వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. తర్వాత భగవుడి యొక్క పాదపద్మల యొక్క ధ్యానం కావచ్చు, లేదా ఆయన లీలా కథా శ్రవణం, అవి భక్తుల దగ్గర వింటే గనక బ్రహ్మానందానికి మించినటువంటి ఆనందాన్ని వాళ్ళు ఎప్పుడో వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు. అంటే భక్తులు ముక్తి పొందాల్సిన అవసరం లేదు. వాళ్ళు వింటూ ఉంటే చాలు, వాళ్ళు ఆనందం పొందుతారు. అది నిరాకార బ్రహ్మంలో వాళ్ళు పొందే ఆనందం కంటే ఎన్నో వేల కోట్ల రెట్లు అది ఎక్కువ. ఇంకా తుచ్చమైన ఈ ఆ ఏదో పుణ్య కార్యక్రమాలు, పుణ్య కార్యాల కోసం మనం ఏదో పరిగెత్తే వాటి ఎందుకు ప్రయోజనం లేదు. మాక్సిమం స్వర్గం వస్తుంది. ఆ స్వర్గంలో ఉండే ఆనందం అసలు ఏమీ ఉండదు. మనం భగవుడి యొక్క కథా శ్రవణంలో ఉండేటువంటి ఆనందంతో పోలిస్తే ఇది అసలు ఏమి లేదని చెప్తున్నాము. శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం కోరుకుంటున్నారు. ఆ సాంగత్యంలో ఆ లీలామృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఆ మత్తులో తను సులభంగా ఈ భవసాగరాన్ని దాటగలడు అని చెప్తాను వ్యక్తం చేస్తున్నాడు. సో శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ హృదయంలో భగవుడి యొక్క గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళ సాంగత్యంలో ఉంటే శరీరము, పిల్లలు, స్నేహితులు, గృహము ఇవన్నీ మనం మర్చిపోతాము, అని పట్టించుకోము మనం వాటి గురించి అని చెప్తూ, ఆ రూపం దొరకడమే, భగవుడి యొక్క రూపం దొరకడమే పెద్ద వరం మనకి. భగవుడి సేవ దొరకడమే మన అదృష్టం. సేవ వల్ల మనకి వేరే వరాలు అవసరం లేదు. ఆ సేవ దొరకడము, ఆ రూపాన్ని దర్శించుకోవడమే మనకి పెద్ద వరం, అసలైన అదృష్టం అదే అని చెప్పేసి ఆయన చెప్తూ, మనకి చివరిగా ఆయన తెలిసిందే ఆ భక్తుల సాంగత్యం కావాలని చెప్పేసి ఆయన బలంగా కోరుకుంటారు. సో దానికి భగవంతుడు ఎలా ప్రతిస్పందిస్తాడో, ఎటువంటి వరాలు ఆయన ఇస్తున్నాడు, ఇవ్వబోతున్నాడు. తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భగవంతుడు. సో ఏమిస్తాడో చూద్దాం అనుకున్నాం. ఓ యువరాజా, నువ్వు కఠినమైన సాధన నిర్వర్తించావు. నీ కోరిక నెరవేర్చడం కష్టమైనప్పటికీ ప్రేమతో కలిపి అందిస్తాను. నువ్వు చాలా కఠినంగా నువ్వు ఈ తపస్సు చేసావు, ఈ సాధన చేసావు. అందుకే నేను సులభంగా ఇవ్వనటువంటి దర్శనం కూడా నీకు నేను త్వరగా వచ్చి నేను నీకు ఆ దర్శనాన్ని ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు 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 చేసినటువంటి సాధనలో తీవ్రత నాకు నన్ను కదిలించి నేను ఈరోజు నీ ముందుకు నేను వచ్చాను. నువ్వు అడిగింది చాలా కష్టం నెరవేర్చడం. మా నాన్నకంటే పెద్ద రాజ్యం కావాలి, దానికి మించింది కావాలి. వాస్తవంగా ఆల్మోస్ట్ కష్టమైంది. అయినప్పటికీ కూడా నీకు నేను అది ఇస్తూ, ప్లస్ నేను నీకు భక్తిని కూడా నేను నీకు ఇస్తాను. నువ్వు నిరంతరం భక్తిలో కొనసాగేలాగా. ఎందుకనంటే చాలా మంది మనం వరాలు కోరుకోవచ్చు, ఆ వరాలు మనం పొందొచ్చు కూడా. కానీ వరాలు పొందిన తర్వాత మన 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 మనసత్వం మారిపోద్ది. ఇప్పుడు ఒకప్పుడు మనకి అది లేదే అని చెప్పేసి మనం ఎంతో ఆతృతతో, ఎంతో ఆర్తతతో మనం బాగా చేస్తాం. అంటే ఆయన్ని కాళ్ళ మీద మనం, అదే మోకాల మీద కూర్చొని మనం ఎంతో ఏడ్చిన మనము, అది కావాలి, అది ఎట్టి పరిస్థితుల్లో సాధించుకోవాలని చెప్పేసి భగవంతుడి చుట్టూ మనం తిరిగిన మనం ఒక్కసారిగా అది తిరిగిన తర్వాత, ఒకసారి మనకి అది నెరవేరిన తర్వాత ఆ సీరియస్నెస్ తగ్గిపోతుంది. ఆ భగవంతుడి కోసం మనకు పరితపించినటువంటి ఆ ఆ పరిస్థితులు,
ఆ క్షణాలు ఇప్పుడు అవే మనకు గుర్తుండవు అనమాట. కాలక్రమంలో మనం సేవలకి, భగవంతుడి నామ జపానికి అన్నిటికీ దూరం అయిపోతారు. ఎందుకంటే కావాల్సింది దొరికిపోయింది, ఇంకా నాకు భగవంతుడు అవసరం లేదు ఇంకా నాకు. అది వాళ్ళు చెప్పదలుచుకున్న భావన అదనమాట. అందుకే చాలా సందర్భాల్లో భగవంతుడు మళ్ళీ ఈ మనసత్వం గాని ఉంది అనుకోండి, మనకి ఆ వరం, ఆ కోరిక నెరవేర్చేలాగా ఆయన చేయడు. ఎందుకంటే నెరవేర్స్తే మనం వెళ్ళిపోతాం మనం. మనకంటే మన మనస్తత్వం ఏంటో, మన జీవితం ఏంటో, మన భవిష్యత్తు, వర్తమానం, మరి మన పూర్వం మొత్తం మామూలుగా తెలుసు. ఒక జన్మది కాదు, అనేక జన్మల గురించి భగవంతుడికి తెలుసు మన గురించి. అందువల్లనే కొన్ని సందర్భాల్లో మనకు అది చాలా అవసరమైనా కూడా భగవంతుడు మనకి అది ఇవ్వడు అన్నమాట. ఇస్తే ఆ తర్వాత మనం భగవంతుని వదిలేసే లక్షణాలు మనలో చూశాడు భగవంతుడు. అందుకే ఆయన అంత సామాన్యంగా అవి నెరవేర్చాడు అనమాట. ఎందుకంటే దొరికేంత వరకు అంటారు కదా, కాళ్ళు పట్టుకోవడం తర్వాత తల పట్టుకుంటారు. సో అట్లాంటి మనస్తత్వం బద్ధజీవులకు ఉందన్నమాట. అందుకనే ఆ భగవంతుడు అన్నాడు, నువ్వు చేసినటువంటి సాధన నన్ను ఆ నన్ను తృప్తిపరిచింది కాబట్టి నీకు వరం ఇవ్వడంతో పాటు కష్టమే ఆ వరం ఇవ్వడం, దాంతో పాటు నీకు భక్తిని కూడా ప్రసాదిస్తాను. అంటే భక్తిలో నుంచి నువ్వు దూరం కాకుండా అది కూడా నేను ఇస్తాను. ఎందుకు ఆ మాట నాడు ఇప్పుడు అది నేను ఇస్తాను అని? ఎందుకంటే ఇప్పుడు ఆయన అది తెలుసుకున్నాడు కాబట్టి, ఇప్పుడు ధ్రువ మహారాజుడు ఇప్పుడు తెలుసుకున్నాడు, నాకు భక్తుల సాంగత్యమే కావాలి. ఆ భక్తుల హృదయాల్లో ఉండేటువంటి నిరంతరం నిన్నే స్మరించుకుంటారు కాబట్టి అటువంటి సాంగత్యంలో నేను కానీ నేను ఉండాలి అని చెప్పేసి ఆయన బలంగా ఇప్పుడు కోరుకున్నాడు. ఇప్పుడు కోరిక దగ్గర ఎక్కడ మళ్ళీ నాకు నాకు మా నాన్నకంటే పెద్ద రాజ్యం కావాలి అతను కోరుకోవాలి. ఇప్పుడు కోరుకున్నంత భక్తుల సాంగత్యంలో సేవ, కృష్ణ కథా శ్రవణం, ఇది తప్ప అతనేం కోరుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ అతను రెండో వరం అడుగుతున్నట్టే ఒక విధంగా, రెండో వరాన్ని. అందుకే ఇక్కడ భగవంతుడు చేశాడు, నువ్వు అడిగిన భౌతిక కోరిక కష్టమైనప్పటికీ కూడా, ఎవరికి కష్టం అంటే ఇంకెవరైతే అది ఇవ్వలేరు నీకు. అది యాక్చువల్గా అది అంత ఈజీగా నువ్వు అని ఎంత కోరుకున్నా అది ఇంకెవరో ఇవ్వలేనటువంటి కోరిక. మా నాన్నకంటే నాకు పెద్ద రాజ్యం కావాలని ఆ కోరిక. అయినప్పుడు కూడా నేను ఇస్తాను, దాంతోపాటు నేను నీకు భక్తి కూడా ఇస్తాను. ఎందుకంటే నువ్వు అది గుర్తించావు, నీ జీవితంలో అది ఎంత అవసరమో అది నువ్వు గ్రహించావు కాబట్టి. కాబట్టి ఆ వరంతో పాటు నేను ఈ వరం కూడా నేను నీకు ఇస్తాను అన్నట్టుగా భగవంతుడు ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. నువ్వు మీ నాన్నకంటే నువ్వు పెద్ద రాజ్యం అడిగావు కదా, నీకు నేను ధ్రువ లోకమే బహుమతిగా ఇస్తాను. ధ్రువ లోకం, ఒక లోకమే నువ్వు పాలించేలాగా. అండ్ ఆ లోకం ఎలాంటిదంటే ప్రళయం తర్వాత కూడా శాశ్వతంగా ఉంటుంది. ప్రళయం వస్తే భౌతిక సృష్టిలో అన్ని నాశనం అవుతాయి, కానీ ధ్రువలోకం మాత్రం అది నాశనం కాదు. అది ఎవరి చేత పాలింపబడదు, సమస్త లోకాలు, నక్షత్రాలు దాని ప్రదక్షిణ చేస్తాయి. అట్లాంటి ఒక లోకానికి ఇవ్వబోతున్నాం. దాని చుట్టూ అన్ని తిరుగుతాయి అన్నమాట నక్షత్రాలన్నీ. అది ఎవరు పాలించలేరు. అది ఒక భగవంతుడు పాలిస్తాడు, లేదా భగవంతుడు తరపున ప్రతినిధి మాత్రమే పాలిస్తాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ అది ఎవరి చేత పాలింపబడదు, అది నా కంట్రోల్లో ఉండేటువంటి లోకం అది. సో అటువంటి లోకాన్ని నేను నీకు బహుమతిగా ఇస్తానని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఏం చెప్తాడు, 36,000 సంవత్సరాలు ధర్మంగా ఈ లోకాన్ని నువ్వు పాలిస్తావు అంటే ధ్రువలోకం వెంటనే ఇవ్వట్లేదు. 36,000 సంవత్సరాలు నువ్వు ఈ లోకాన్ని పాలించిన తర్వాత వస్తావు. ఎప్పుడైతే ఈ మాట అంటాడో అక్కడ ధ్రువ మహారాజు మనసు కలిసి వేసింది. నాకు ఇప్పుడు కావాలి అని అంటే నువ్వు మళ్ళీ నాకు 36,000 సంవత్సరాల తర్వాత నువ్వు నాకు ఇస్తావా ఈ వరాన్ని? ఇది ఆ శాశ్వతమైనటువంటి లోకానికి వెళ్ళే అవకాశం అప్పుడు ఇస్తావా? నేను ఇప్పుడే అసలు నాకు ఇప్పుడే అక్కడ ఉండబుద్ధి కావడం లేదు నాకు అసలు. అంతే, ఈ మాయతో కమ్ముకున్నటువంటి బద్ధజీవుల మధ్యలో నేను ఉండలేకపోతున్నాను, నాకు వెంటనే కావాలని యాక్చువల్గా ఆయన ఉద్దేశం ఉంటా. ప్రార్థన అడిగింది, ఇవ్వడానికి గుర్తు కూడా లేదు. నేను స్టార్ట్ చేసింది నాకు మా నాన్నకంటే పెద్ద రాజ్యం కావాలని, ఆ కోరిక నేను స్టార్ట్ చేసింది అది కదా నాకు కావాలి. అసలు గుర్తు కూడా లేదన్నమాట. కంప్లీట్ గా తన మనసులో నుంచి అది ఎగిరిపోయింది అసలు కంప్లీట్ గా. అసలు
అంటే భగవద్భక్తి ఎంత బలమైంది అంటే మన దేనికోసమైతే మనం వచ్చామో దాన్నే మర్చిపోయాము. అంటే వేరులతో సహా దాన్ని తీసి పడేసింది అనమాట. అలాంటి కోరికల్ని, అలాంటి వాంఛల్ని పూర్తిగా లాగి పీకి బయటపడేసింది అనమాట. అంటే వేరులతో సహా లాగేసింది బయట. అంటే అంటే భగవంతుడు వచ్చి నువ్వు 36,000 సంవత్సరాలు ఇక్కడ పాలిస్తావు అంటే అప్పుడుగా ఆయన గుర్తురాల, ఓ నేను అడిగానా నేను అని. అట్లనే నీ తమ్ముడు మన పెనతల్లి భవిష్యత్తులో మరణిస్తారు అని చెప్పి. ఎందుకంటే కోరిక స్టార్ట్ అయినప్పుడు, ఆ కోరికతో ఆయన సాధన స్టార్ట్ చేసినప్పుడు తను ఎంతో క్రోధంలో ఆవేశంలో ఉన్నాడు. మా పినతల్లి మీద తమ్ముడి మీద కక్ష తెచ్చుకోవాలని దాంతో స్టార్ట్ చేశాడు కాబట్టి, అంటే అది కూడా తనలో ఒక కోరికే కదా. అది కూడా తనలో కోరిక ఉంది కదా. దానికి సమాధానం అన్నమాట భగవంతుడు ఇక్కడ. నీకేం భయం లేదు, నీ తమ్ముడు నీ పినతల్లి భవిష్యత్తులో మరణిస్తారులే. వాళ్ళు చేసినటువంటి కర్మకి వాళ్ళే దానికి బలవుతారు. సో కాబట్టి వాళ్ళు నీకు ఎట్టి పరిస్థితి నీకు అడ్డు ఉండరు. ఇప్పుడు ఆమె కదా, అంటే సురుచి అంది కదా, అది నువ్వు ఎక్కాలి అని అంటే మళ్ళీ నువ్వు చచ్చిపోయి నా కడుపున నువ్వు పుట్టితే తద్వారా నీకు అర్హత సంపాదిస్తావు. అసలు ఆ భగవంతుని అవకాశం లేకుండా ముందు ఆమె మరణం సంభవించబోతుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అయితే ఇప్పుడున్న స్థితిలో ధ్రువ మహారాజ్ చాలా బాధపడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఇంతకుముందు ద్వేషం ఉండింది, ఇప్పుడు భగవుడి యొక్క స్పర్శతో పవిత్రమైన వాడు, తన సాధనతో పవిత్రమైన వాడు. ఇప్పుడు ప్రపంచంలో అతనికి ఎవరు శత్రువులు లేరు ఇంకా. తనకి ఉన్న వాళ్ళంతా కూడా తనకైన వాళ్ళే ఇప్పుడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆయన వాళ్ళే. ఇప్పుడు మన సొంత వాళ్ళు ఏమవుతారు, ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది. అయితే ఆ మరణిస్తారు అనేటప్పుడు ఆయనకి చాలా బాధేసింది అనమాట. అంటే చూడండి, అంటే మన స్వభావం మారడం అంటే ఇంతకుముందు మన శత్రువులు కూడా మన వాళ్ళుగా చూసుకోదు. శత్రువులు కూడా ఇంతకుముందు నా శత్రువులు ఇంకేమాత్రం శత్రువులుగా ఉండరు అనమాట. వాళ్ళని చూస్తే ఏది మనకి గుర్తుండదు. అంటే దేని వాళ్ళని ఇంతకుముందు నేను శత్రుత్వాన్ని పెంచుకున్నాను అది కూడా మనకు గుర్తుండదు అనమాట. నన్ను ప్రార్థించిన తర్వాత యజ్ఞాలు దానాలు అనేక దీవులను అనుభవించిన తర్వాత మరణ సమయంలో నన్నే నువ్వు గుర్తుపెట్టుకుంటావు, అది కూడా చెప్పేశాడు బాబు. గ్యారంటీగా నన్ను గుర్తుపెట్టుకుంటావు. సో నీకేమో నువ్వు 36,000 సంవత్సరాలు నువ్వు ఒకవేళ ధర్మంగా ఈ లోకాన్ని పాలించినా నువ్వు ఎటువంటి ఆ మాయలో నువ్వు పడవలే. నువ్వు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా, ఎన్ని రకాలుగా నువ్వు ఆ, ఈ మొత్తాన్ని నువ్వు ఆ, ఆ, చూసుకున్నా సరే నేను మాయలో పెట్టలేదు నిన్ను. లేదా వాటి మాయా ప్రమాణం నువ్వు పోవు. నువ్వు మరణ సమయంలో అన్నీ గుర్తుపెట్టుకున్నావు. చూడు ఎంత గ్యారంటీ ఇస్తాడు కృష్ణుడు. ఖచ్చితంగా మరణ సమయంలో గుర్తుపెట్టుకుంటావు. అని మరణం అయిన తర్వాత చివరికి నువ్వు ధ్రువలోకానికి చేరుకుంటావు. నువ్వు మళ్ళీ తిరిగి ఈ భౌతిక ప్రపంచానికి నువ్వు తిరిగి రావు. ఈ విధంగా భగవంతుడు ఆ వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోయాడు. సో ఏమన్నాడు, నీకు ప్రేమతో కలిపి కలిపి నేను అందిస్తాను అంటున్నాడు. ఆ వరాన్ని ధ్రువలోకాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఈ లోకం శాశ్వతమైన లోకం. నక్షత్రాలన్నీ కూడా దీని చుట్టూ తిరుగుతాయి. 36,000 సంవత్సరాలు ఇక్కడ పాలిస్తాడు. తనకి ఇంకెవరు కూడా అడ్డు ఎవరు ఉండరు భవిష్యత్తులో. ఆ రాజ్యాన్ని ఆ, హక్కుగా తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా. ఎన్ని చేసినా సరే నువ్వు చివరికి మాత్రం నన్ను గుర్తుపెట్టుకుంటావని కృష్ణుడు ఇక్కడ మాటిస్తున్నాడు. చివరికి గోలోకానికి నువ్వు ధ్రువలోకానికి నువ్వు చేరుకుంటావని ఆ విధంగా చెప్పి భగవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ధ్రువ మహారాజుకి ఒక విచారం వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. ఎందుకు పశ్చాత్తాపం అంటే, ఇప్పుడు నేను 36,000 సంవత్సరాలు ఇక్కడ ఉండాలన్నా. ఇప్పుడు నేను మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు
కొన్ని సివియర్ మనకి ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఏమంటున్నాం, ఇంకా మనల్ని బాగు చేసి నన్ను ఇంకా బతికిచ్చేలాగా చేయమని చెప్పేసి మనం వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాం. మనం ఏదో ఒకటి చేయండి డాక్టర్, ఏదో ఒకటి చేయండి, నన్ను ఎలాగలాగా కొన్ని కాలం బతికేలాగా, ఇంకా నా పిల్లలతో వాళ్ళతో వెళ్తే ఇంకా నేను గడిపేలాగా దయచేసి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మనం దీనికోసం తాపత్రయపడితే, ధ్రువమరాజు నేను ఇంకా ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఇంకా ఉండాలా, నేను 56,000 సంవత్సరాలు ఇక్కడ ఉండి నేను ఎలా నేను ఉండగలను, నిన్ను దూరం చేసుకొని, నీ నీ దర్శనం లేకుండా ఎలా ఉండగలను అని చెప్పి దానికోసం బాధపడతాడు అన్నమాట. అందుకే ఇక్కడ ఆయన ఒక విచారణ పశ్చాత్తాపాన్ని, నేను ఎంత పెద్ద తప్పు చేశాను ఈ వరాన్ని అడిగి, నేను ఎంత ఘోరమైన తప్పిదం చేశాను. ఇప్పుడు చూడు, నేను 36,000 సంవత్సరాలు నేను భూమి మీద ఉండి ఎన్ని నేను చేయాలి ఇప్పుడు అని ఒక పక్క బాధ, ఆవేదన, దిగ్భ్రాంతికి గురయ్యాడు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు తనకే గుర్తులేదు. చూసారా, ఒకప్పుడు తనకి తనకి కోరిక, దానివల్ల నేను నిరూపించుకుంటాను అదే వ్యక్తి ఒక 6 నెలల తర్వాత తన 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 అడిగిన కోరిక తనకే ఎబ్బెట్టేసింది. తానే తలపడుతున్నాడు, ఎందుకు అడిగాను రా బాబు ఈ కోరిక అనేది. ఎందుకంటే తనకు అర్థమైంది ఇప్పుడు ఆ కోరిక వల్ల నేను ఈరోజు వెళ్ళిపోవాలనే పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు ఇది పెద్ద బంధకం అయ్యింది ఇది అని చెప్పి తాను బాధపడుతున్నాను. అందుకే మనం ఇప్పుడు బద్ధ జీవనం ఉన్నప్పుడు మనం అడిగే కోరికలన్నీ మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ నాకు బాగు చేస్తాయి, ఇవన్నీ నాకు మంచి చేస్తాయి అని అనుకుంటాం. బద్ధ జీవన స్థితిలో మనం అడిగే ప్రతి కోరిక రేపు మనం పరివర్తన చెందిన తర్వాత నేనా ఇటువంటి కోరికలు కోరింది, నేనా దీనికి ఇవి కావాలని చెప్పేసి నేను ఆ ఆ, ఆవేశంతో నేను ఊగిపోయింది దీనికోసమా, మరి దీనికి అసలు ఎటువంటి విలువ లేదురా నాయన అని చెప్పేసి ఆ తర్వాత అర్థమవుతుంది మనకి. ఎలా అయితే చిన్నపిల్లలకి మనం కొన్ని సమయాలు మనం చెప్పిన వాళ్ళు అది ఎత్తుకోరు, వాళ్ళకే వాళ్ళ తర్వాత రిలీజ్ అయినప్పుడు నేను పెద్ద తప్పు చేసేసానే తర్వాత అని తర్వాత అర్థమవుతుంది. అందుకే ఆ, ధ్రువ మహారాజ్ కూడా విచారం వ్యక్తం చేస్తున్నాడు. ఆ రోజు ఉన్నటువంటి చైతన్యం వేరు, ఈ రోజు ఉన్న చైతన్యం వేరు. ఆ రోజు వాటి కోసం నేను పాకులాడాను, ఇప్పుడు అవి ఉంటే నాకు మనశ్శాంతి లేకుండా ఉంది, ఉంటే మనశ్శాంతి లేదు. ఒకప్పుడు ఇది లేకుంటే మనశ్శాంతి, ఈరోజు అవి ఉంటే మనకు మనశ్శాంతి లేకుండా పోతుంది అని భగవంతుడు ఆజ్ఞ ఇచ్చేసాడు. అందుకే బాధపడుతున్నాడు, నేను దాన్ని రివర్స్ చేసుకోలేకపోతున్నాను. అంటే ఈ 36,000 సంవత్సరాలు నేను భగవానుడికి దూరంగా ఉండాలా, ఎలాగో ఇవి శాశ్వతం కాని వాటి కోసం నేను అహర్నిశం నేను పనిచేయాలా నేను అని. సో గురు మహారాజ్ ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. సరే, ఎలా వ్యక్తం చేస్తున్నాడు మనం ఇప్పుడు చూస్తాం. తన సంకల్పానికి తగినట్లుగా ఫలితం పొందినప్పటికీ ధ్రువుడు అసంతృప్తి చెందాడు. తన సంకల్పానికి తగినట్టుగా ఒక సంకల్పంతో సాధన స్టార్ట్ చేశాడు ఆయన. సంకల్పం సిన్సియర్ గా ప్రయత్నం చేశాడు. దానికి ఇప్పుడు ఫలితం కూడా వచ్చేసింది, తగిన ఫలితం దొరికింది అతనికి. ఏది, ధ్రువ లోకమే దానికి దొరికింది దానికి. కానీ అసంతృప్తిగా ఉన్నాడు. నేను అనవసరంగా ఆ కోరిక నేను కోరాను, నేను ఇప్పుడు భయపడి హాయిగా నేను వైకుంఠం వెళ్ళి ప్రశాంతంగా నేను భగవుడికి సేవల నిమగ్నం అయ్యేవాడిని. 36,000 సంవత్సరాలు నేను ఎలా ఉండేది ఆయన్ని విడిచి. ఒక్క జన్మలో ఎవరు సాధించినది ధ్రువుడు భగవంతుడి ధామం అందుకున్నాడు, అయినప్పటికీ ఎందుకు అసంతృప్తి చెందాడు
అని చెప్పి విదురుడు మైత్రేయితో ఆడుతాడు. ఒక్క జన్మలో సాధించింది సామాన్య విషయం కాదు. భగవానుడిగా దామాన్ని అందుకున్నాడు, అయినా కూడా ఎందుకు అతను సంతృప్తిగా ఉండిపోయాడు అని చెప్పి మైత్రేయుడిని అడుగుతున్నాడు విదురుడు. ఇప్పుడు ధ్రువుడు తన గత ఆకాంక్షలు కోరికలు గుర్తు చేసుకొని మోక్షానికి అనర్హుడని భావించి ఎంతో సిగ్గు విచారాన్ని అసహ్యాన్ని చిరాకుతో తనతో తాను మాట్లాడుకున్నాడు. అరే అంటే నేను అసలు మోక్షానికి అర్హుడినే కాదు, అసలు అనర్హుడు నేను. ఎందుకనంటే నేను మోక్షానికి అర్హుడయ్యేమదే అసలు ఇలాంటి భౌతిక కోరికలు నేను కోరతాను. అసలు ఇలాంటి భౌతిక కోరికల్ని కోరుకోవడం ఎంతవరకు ఇది సమంజసం? ఇది అది ఉంటే వాటి మీద నాకు వ్యామోహం ఉంటే, వాటి మీద నాకు కానీ వ్యామోహం ఉంటే నేను ఎట్లా మోక్షాన్ని పొందుతాను అసలు? అందుకే ధ్రువుడు తన గత ఆకాంక్షల కోరికలు గుర్తు చేసుకొని మోక్షానికి అనర్హుడని భావించి సిగ్గుతో తనతో తాను మాట్లాడు. ఏం మాట్లాడుకున్నాడు? తనతో తాను ఏం మాట్లాడుతున్నాడు? తనతో తాను మాట్లాడు అంటే తనలోనే తాను మాట్లాడుకుంటాడు అనమాట. ఏం మాట్లాడుకున్నాడు చూద్దాం. నేను భగవంతుడి పాదపద్మాలు 6 నెలల పొందినప్పటికీ ఇతర కోరికలు ఉన్న కారణంగా అటువంటి స్థితి నుండి నేను పతనం అయ్యాను. నేను పాద పద్మాలను కూడా నేను పొందాను, అయితే ఇతర కోరికలు ఉన్న కారణంగా అటువంటి స్థితి నుండి నేను పతనం అయ్యాను. సో భగవంతుడిని నేను ఎవ్వరు పొందలేని విధంగా నేను పొందాను. అయినప్పటికీ కూడా వేరే కోరికలు నాలో ఉండిపోయాయి కదా, రాజ్యం కావాలి, అవి కావాలి, ఈ కావాలని. ఆ వాసనలు ఈరోజు నన్ను చాలా చాలా ఇరకాటంలో పెట్టేసేయారు. నేను వైకుంఠానికి అర్హత సాధించానని నాపై అసహనం మరియు ఈర్ష్యతో దేవతలు నా బుద్ధిని భ్రాంతికి గురేటట్లు చేశారు. అందుకే నారదులు వారు ఇచ్చినటువంటి నిజమైన సలహాను అంగీకరించలేకపోయాను. అంటే వైకుంఠ అర్హత సాధించానని అసహనము ఈర్ష్యతో దేవతలు నా బుద్ధిని భ్రాంతికి గురేటట్లు చేశారు. వాస్తవానికి సాధనలో ధ్రువ మహారాజు చాలా బలమైనటువంటి సాధన చేసే సమయంలో బహుశా నా హృదయంలో ఎక్కడో దగ్గర 1% దాని మీద ఉండిందేమో. నాకు ఏది రాజ్యం కావాలని, భోగాలు కావాలని ఉండిందేమో. ఈ దేవతలు కావాలని నాలో ఉన్నటువంటి ఆ భోగ వాంఛ, ఆ కోరికని నాలో విత్తనం వేసింది, ఆ కోరిక విత్తనం వేసిందే దేవతలు అని చిన్న పిల్లవాడు కదా వేరే వాళ్ళ మీద బ్లేమ్ వేసేస్తాడు, వేరే వాళ్ళని నిందిస్తున్నాడు వాళ్ళ మీద దేవతలు. కానీ యాక్చువల్గా మనలో వచ్చిన కోరికకి దేవతల కారణం కాదు, దేవతల కారణమే. ఎట్లా అంటే వాళ్ళు పరోక్ష కారణం, మనం ప్రత్యక్ష కారణం. మనలో కోరిక వచ్చినప్పుడు మాత్రమే నెక్స్ట్ దేవతలు దానికి ఆజ్యం పోస్తారు అనమాట. అంటే కోరిక మందే, మనమే కోరేము. దానికి మనం దేవతల దగ్గర వేడుకున్నప్పుడు దేవతలు ఏం చేస్తారు? ఆ కోరికను నెరవేర్చడానికి వాళ్ళు చేస్తారు, కానీ కోరిక పుట్టడానికి దేవతల కారణం కాదు. కానీ ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో, నా శరీరం అంతా నాకు ఇంద్రియ దేవతలు ఉన్నారు. బహుశా వాళ్ళు నా బుద్ధిని భ్రాంతి గురయ్యేటట్లు వాళ్ళు చేశారేమో. నా తప్పేం లేదు, అది ఖచ్చితంగా వాళ్ళు చేసి ఉంటారు. అందుకే ఇప్పుడు భగవంతుడు నాకు 36,000 సంవత్సరాలు అయిన తర్వాత నన్ను రమ్మంటున్నాడు. అంటే నాలో ఇంకా ఎక్కడో అనుభవించాలన్న కోరిక ఉందేమో, కానీ నాకు ఇప్పుడు అనుభవించాలని లేదు. బహుశా నాకు కూడా తెలియనంత విధంగా నా హృదయంలో వాటి ఛాయలు ఉన్నాయేమో.
లేకపోతే నిజంగా నేను శుద్ధ భక్తునిగానే అయి ఉంటే భగవంతుడు వెంటనే లాక్కెళ్ళాలి కదా నన్ను. అంటే లోపల ఎంతో కొంత కోరిక ఉండాలి. ఆ కోరిక మనకు తెలియకపోయినా సరే భగవంతుడు గుర్తించి ఆ కోరిక కూడా నువ్వు తీర్చేసుకో అన్నట్టుగా భగవంతుడు నన్ను వెంటనే తీసుకోపోవడానికి కూడా నేడు వదిలేశాడు. ఇదంతా కూడా ఈ దేవుని యొక్క మాయాజాలం ఇదంతా. అందుకే నారదుల వారు ఇచ్చినటువంటి నిజమైన సలహా నేను అంగీకరించను. నారదుల వారు ఫస్ట్ చెప్పాడు, వద్దు, రాజ్యం కోసం వీటి కోసం నువ్వు తపస్సు చేయాలా, అవసరం లేదు. ఇంకా నేను చిన్న వయసే కదా, అన్న మాటలు పట్టించుకోకుండా వెళ్ళి ఆడుకో, పెద్ద అయిన తర్వాత నువ్వు రాలే అన్నప్పుడు. కానీ అట్లాంటి మంచి ఒక సలహా నేను తీసుకోలేదు. కానీ ఈ రోజు చూస్తే ఆ, పరిస్థితులు ఆ రోజులాగా ఈ రోజు లేవు, అంత తారుమారైపోయింది. సో నాదులు వారు అది పనిగా చెప్పారు, ఈ కోరికతో నువ్వు స్టార్ట్ చేయొద్దు, ఈ కోరికతో నువ్వు సాధనని ఆ, కొనసాగించొద్దు అని చెప్పాడు. కానీ నేను మీ మాట విని అని చెప్పి ధ్రువుడు తనలో తాను మదనపడుతున్నాడు. భగవంతుడి మాయా ఆశ్రయంలో నిద్రపోతుండడం వలన సొంత తమ్ముడిని శత్రువుగా చూశానే. భగవంతుడు అయితే పొందాను, కానీ పూర్తి స్థాయి చైతన్యంలో నేను వికసించలేదు, అంటే నేను పరిపూర్ణం కాలేదు ఇంకా ఆశ్రయంలో. అందువల్ల నాలో కూడా ఇంకా ఆ ద్వంద్వాలు ఉన్నాయి కాబట్టి నా తమ్ముడు నేను శత్రువుగా చూడగలను. యాక్చువల్గా నాకు జరిగిన అవమానానికి నా తమ్ముడికి సంబంధమే లేదు. కానీ నేను అతన్ని నేను నా నాకు నాకు నేను ద్వేషంగానే నేను చూస్తున్నాను అతన్ని. నేను ద్వేషంగానే చూస్తున్నాను అతన్ని. యాక్చువల్గా వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడు, జస్ట్ ఆడుకుంటున్నాడు అంటే, వాళ్ళ నాన్న అడిసిగా ఆడుకుంటున్నాడు. ఇంకా ద్వేషం ఉంటే ఆ పినతల్లి మీద ఉండాల ద్వేషం ఉంటే. కానీ ఆ బద్ధ జీవన అవస్థలో మనకి మనకి దక్కనిది ఎవరికైనా దక్కుంటే చాలు. మనం కోరుకునేది వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నదానికి మనం సంతోషం పడకుండా మన దగ్గర లేదు వాళ్ళ దగ్గర ఉందని ఈర్ష్యపడి ద్వేషించడం వల్ల వాళ్ళు కూడా మన శత్రువులుగా చూస్తుంటాం. సో మనందరికి కూడా కోరిక ఉంటుందన్న కోరికలు ఎవరికైనా ఉండకుండా ఎందుకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. మనం మనకు వస్తు తగినట్టుగా కొన్ని కార్లు కొంటాము, మరి కొన్ని సేవింగ్స్ కానీ అవి అని చెప్పేసి కొన్ని పొలాలు కొంటాము, లేకపోతే కొన్ని బిల్డింగ్స్ కడుక్కుంటాము. అట్లానే కొంచెం బంగారు కూడా కొనుక్కుంటాము. లేదా మన ఇంట్లో కొన్ని వస్తువులు కొత్తవిగా తెచ్చుకొని చూపించినప్పుడు మనకి ఎలా ఉంటుంది, అవి తీసుకెళ్లి మనం చూపించాలి అని ఉంటుంది ఎవరికైనా. అప్పుడు ఇప్పుడేంది ఎందుకని చూపించడానికే కదా ఫస్ట్ పాయింట్. అయితే మనం వెళ్ళి చూపించేటప్పుడు వాళ్ళందరూ కూడా పైకి సంతోషం వ్యక్తం చేస్తారు. అంటే బాగా కష్టపడ్డారు, ఉన్నారు, లేకపోతే మీరు సాధించారు ఎలా అని, మీకోసం మేము చాలా మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం మీరు ఇది కొన్నందుకు ఆ, అని. జనరల్గా అన్ని పైన ఆ నవ్వులు ఉంటాయి అంతే. నిజంగా మనం దానికి అర్హులు అన్నట్టుగా వాళ్ళ యొక్క భావన ఉండదు. అని లోపలేమో రగిలిపోతా ఉంటారు. అది ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి జీవుడిని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ఒక అంశం అన్నమాట అది. ఇక్కడ మనం ఎంత ఎక్కువ బయట చూపించుకుంటే మనం అన్ని శాపాలకు గురవుతాం. ఇక్కడ మనం ఎంత సింపుల్ గా ఉండి మనంత పట్టించుకోకపోతే మన అంత అదృష్టవంతం అయిపోతుంది. ఎందుకు మనం అంటే ఈవెన్ మన సదాచార్ క్లాసుల్లో మనం చెప్పుకున్నాం, మనం మందిరానికి వచ్చేటప్పుడు నీట్గా ఉండాలి కానీ సింపుల్ గా ఉండాలి. నీట్గా ఉండాలి కానీ సింపుల్ గా ఉండాలి. నీట్గా అంటే ఏంటి, బట్టలు కానీ అన్ని కూడా నీట్గా ఉంటే చాలు. అది కాస్ట్లీగా ఉండాల్సిన అవసరం లేదు.
ఎందుకు ఆ మాట ఎందుకు ఇట్లాంటి ఒక నియమం వచ్చింది అంటే, మనము కాస్ట్లీ వేసే కొంది మన దృష్టి అంతా కాస్ట్లీ దానికి వెళ్తుంది. మన గుడికి ఎందుకు వెళ్తున్నాము? మన ధ్యాస భగవం మీదకి వెళ్ళడానికి, మన చింతన భగవం మీదకి వెళ్ళడానికి. కానీ మనం మన డ్రెస్సు, ఒక్కోసారి మన నగలు, అలాగే ఈవెన్ మన చెప్పులు కూడా కాస్ట్ తెచ్చుకున్నాం అనుకోండి, బయట వదిలితే అదొక భయం మళ్ళీ. అది కూడా. అందుకే ఇవన్నీ చాలా సింపుల్ కూడా. అంటే పోయినా కూడా ఇది మన మనసుని కలిచివేయకూడదు. అంటే అలాంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన కాన్సన్ట్రేషన్ అంతా భగవంతుని మీద ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితం భక్తి మీద ఎక్కువ వెళ్తుంది అన్నమాట. సో మన చుట్టూ ఉన్నదంతా కూడా మన ఐశ్వర్యంతో నింపడం ప్రారంభించామనుకోండి, మనకి ఊరంతా శత్రువులే, కానీ బయటకు కనబడరు అంతే మనకి. మనం ఆ స్థితిలో ఉండి కూడా ఆ, ఇవి పోయినాయి అనుకోండి. ఉదాహరణకి మనం చెప్పులు బయట వదిలేసి మందిరంలోకి వస్తాము, ప్రవచనం బాగానే వింటాము, ప్రసాదం బాగానే తీసుకుంటాం. ప్రవచనంలో మనం చాలా సహనంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి అన్నప్పుడు, బా భలే చెప్పారండి, నిజంగా అలా ఉండాలి, అలా అవ్వాలి, ఆ, నిజంగా మనం ఆ, ఈ విధంగా ఉంటే బాగుండు అని ప్రవచనం వినేదానికంతా బాగానే ఉంటున్నాను. బయటికి రాగానే ఆ చెప్పులు కనబడేది అనుకోండి, అప్పుడు మన ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది అనమాట. సో పర్వాలేదు, రెండు చెప్పులు పోతే పర్వాలేదు, కానీ ఒక చెప్పు ఇంకో చెప్పు లేదు అనుకోండి, అప్పుడు ఇంకా పెద్ద సమస్య అది. ఇప్పుడు ఆ ఒక చెప్పు అడిగి అతుక్కోవాలని ఇప్పుడు మన ప్రాబ్లం అవుతాయి. సో ఎందుకు ఇవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం అంటే, ఒకనొక స్టేజ్ లో ధ్రువుడికి, అరే ఈ రాజ్యానికి తను కూడా భాగస్వాముడే, నా తమ్ముడు కూడా అని, ఆ విధంగా తన మీద ఆ ఈర్ష్య వచ్చింది, ఆ ద్వేషం వచ్చింది. తను ఉంటే నేను ఎప్పటికీ ఇది అధిరోహించలేను, ఎందుకంటే ఆ ఉన్నంత వరకు అతను ఉంటాడు, ఆ ఉన్నంత వరకు ఈ రాజ్యం అతనికి వెళ్తుంది. అందుకే నా సొంత తమ్ముడు నేను శత్రువుగా నేను చూశాను నేను. సో మరణించిన వ్యక్తికి మందుల ఉండే పనికిరాని వస్తువుల కోసం ప్రార్థించాను నేను. మరణించిన వ్యక్తికి ఒక మందు, మెడిసిన్ ఉండే పనికిరాని వస్తువుల కోసం ప్రార్థించాను. మరణించిన వ్యక్తికి మందు మందు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉందా? బతికున్నప్పుడు బాగలేనప్పుడు మందు వేసుకుంటే బాగవుతాం. ఆల్రెడీ మరణించిన వ్యక్తికి మందులు ఎందుకు ఇంకా మందులు అవసరం లేదు యాక్చువల్గా. అంటే మందులు వేసినా అది ఉపయోగం లేదని అర్థం. అలాగే ఆ మరణించిన వ్యక్తికి మందులా ఉండే పనికిరాని వస్తువులు, మనం కోరుకునే వస్తువులన్నీ దేనికోసం అంటే, ఆల్రెడీ ఈ శరీరం ఏదైతే దానికి ఎటువంటి జీవం లేదు శరీరంలో. యాక్చువల్ చెప్పాలంటే శరీరం ఎప్పుడో మరణించింది. మరణించినటువంటి దానికి ఎటువంటి ప్రాణము లేదు శరీరం. మనం లోపల ఉన్నాం కాబట్టి ఇదంతా ఆడుతుంది, ఈ శరీరం ఆడుతా ఉంది. మనం ఉన్నాం కాబట్టి, మనం వెళ్ళిపోతే ఈ శరీరం ఇంకా ఆడదు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక శరీరం వాడు పడుంది అనుకోండి, దాంట్లోకి ఆత్మ వెళ్ళింది అనుకోండి, అప్పుడే దీనికి దీనికి జీవం ఉంటుంది. ఇప్పుడు వెళ్ళిపోతే దీన్ని ఏమంటారు? ఇది ఆల్రెడీ మరణించిందే, ఈ శరీరం మనది. దీనికి మనం వాడే వస్తువులు ఏం ప్రయోజనం? దీనికి వాడే వస్తువులు, దీనికోసం మనం ఇల్లు కట్టుకుంటాం, దీనికోసం మనం చాకరీ చేసి మనం బట్టలు కొంటాము, ఆ, ఆడంబరాలు చేసుకుంటాం. కానీ యాక్చువల్లీ అది చనిపోయింది. శరీరం అనేది దానికి ఎప్పుడు అసలు దానికి ఎటువంటి విలువ లేదు దానికి. సో నేను వీటి కోసం, ఈ శరీరం మరణించినటువంటి ఆల్రెడీ మరణించిన ఈ శరీరం కోసం నేను పడే కష్టం ఏదైతే ఉందో, ఆ పనికిరాని వస్తువులు అన్నిటికి కూడా, ఈ మరణించిన వ్యక్తికి ఏం ఉపయోగం ఈ శరీరానికి? అవి దానికోసం దానికోసం
ఈ ఈ శవానికి నాకు రాజ్యం కావాలన్నా, అది కూడా మా నాన్నకి మించిన రాజ్యం నాకు కావాలన్నా, ఆ వస్తువులు దీనికి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఈ శరీరానికి ఏమైనా? కానీ అలాంటి దానికి నేను ప్రార్థించాను. చూడు ఎంత మూర్ఖుడిని నేను. ఇప్పుడు చూసావా, నేను కోరుకున్నాను, నాలో ఎక్కడో ఆయన కనిపించాయి కాబట్టి ఇప్పుడు చూడండి 36,000 సంవత్సరాలు నేడే ఉంచివేశాడు. ఇప్పుడు మీరు పాలించమంటున్నారు. 36,000 సంవత్సరాలు నేను భగవంతుడు దూరాన్ని ఎలా బతకాలి ఇప్పుడు? ఏ విధంగా నేను ఇప్పుడు నా జీవితం నేను ఇప్పుడు కొనసాగించుకోవాలి నేను? మనకి భక్తి యొక్క విలువ, ఆధ్యాత్మిక జీవితం మార్గం యొక్క విలువ ఎప్పుడు బాగా తెలుస్తుందంటే, మన యొక్క ఎంత వింటే అప్పుడు దాని విలువ మనకు అంత తెలుస్తుంది. అంత సులభంగా తృప్తిపరచలేని భగవంతుని కూడా నేను తృప్తిపరిచి తుచ్చమైన ఇంద్రియ సుఖం కోసం నేను ప్రార్థించాను. అసలు పెద్ద పెద్ద యోగులు, ఋషులు, మునుల వల్ల కూడా వాళ్ళకి దొరకనటువంటి అదృష్టం నాకు దక్కింది. వాళ్ళెవరు భగవంతుని ఏది తృప్తిపరచలేని వాళ్ళు. నేను తృప్తిపరిచి కూడా నాలో ఉన్నటువంటి ఈ తుచ్చమైనటువంటి ఇంద్రియ సుఖం ఏదైతే ఉందో దానికోసం నేను ప్రార్థించాను. అందుకే మనం చాలా క్లాసెస్ మనం డిస్కస్ చేసాం. మనలో 0.00000000001% మనలో ఇక్కడ ఉండాలన్నటువంటి, ఇక్కడ ఏదో అనుభవించాలన్న ఒక ఇది ఉన్నా సరే, భగవంతుడు మన కోరికని ఆయన మన్నించి మనకి ఆ 1% కూడా అనుభవించినట్టు చేస్తాడు. అందుకే మనం పూర్తిగా పవిత్రం అయిపోవాలి. నాకు ఇక్కడ ఉండబుద్ధి కాకూడదు అసలు. అందుకే ఇప్పుడు చాలా మదన పడుతున్నాడు ఇప్పుడు ధ్రువ మహారాజు. నాకు దొరికి కూడా నేను నాలో లోపల ఈ వాసనలు భగవంతుడు పసిగట్టేశాడు. ఈ వాసనలు అది కూడా ఇప్పుడు నన్ను అనుభవించమని చెప్పి నన్ను 36,000 సంవత్సరాలు ఇక్కడ ఉండమంటున్నాడు. ఇప్పుడు తను తాను తిట్టుకుంటున్నాడు, తన్నే తాను నిందించుకుంటున్నాడు. ఇంతకుముందు ఉన్న పరిస్థితుల్లో అదే ప్రాణం అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఈరోజు అసలు దానికి ఎటువంటి విలువ లేదని నాకు ఈరోజు నేను తెలుసుకున్నాను. ఏది మన నాన్నకంటే పెద్ద రాజ్యం అనే కోరిక అదే ప్రాణం అనుకున్నాను. అప్పుడు దానికి విలువే లేదని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. అందుకే భక్తులు అయిన తర్వాత ఒకప్పుడు మనం చేసినటువంటి పనులు, మన కోరుకున్న పనులు నిజంగా వీటి కోసం నేను ఇంతకోసం నేను పాకులాడేది. ఎందుకంటే ఇక్కడ టోటల్ గా మనసే మారిపోయింది. ఇక్కడ కంప్లీట్ గా మారిపోయింది. ఇక్కడ ఒకప్పుడు విలువైంది అది లేకపోతే బతకలేము అన్న ఇదిలో నుంచి ఈరోజు అది ఎందుకుందిరా బాబు నాతో అది లేకపోతే బాగుండే అని ఆ ఇదికి ఈరోజు వెళ్ళిపోయాడు ధ్రువ మహారాజు. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇది గమనిస్తూ ఉంటారు. గమనిస్తూ మనలో ఉన్న వైరాగ్యం భావన రాగానే వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆ ప్రేమలోనే ఉన్నారు. వాళ్ళు ఆ వస్తువులు, ఆ హోదా, దానికోసం వాళ్ళు పరితపిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు మనం వాటిని వదిలేసి మన వైరాగ్యం వైపు వెళ్తుంటే అది వాళ్ళ కష్టంగా ఉంటుంది. వాళ్ళకి అది తల్లి, తండ్రి, భర్త, భార్య, పిల్లలు అంటే వాళ్ళు ఇలాంటి ఆలోచన, ఇలాంటి భావనలు లేరు కాబట్టి మనం చేసేది వాళ్ళకి వ్యతిరేకంగా అనిపిస్తుంటుంది. అందుకే వాళ్ళు మీరు మీరు కూడా దిగిపోయారా, మీరు కూడా ఇట్ అయిపోయారా, మిమ్మల్ని కూడా మార్చేసేసారా అని ఇలాంటి పదాలు వాడుతుంటాం. ఇక్కడ ఏది మారడం లేదు. మనం దీని విలువ తెలుసుకొని దీని
ఇది ఎలాగైనా మనం పొందాలి అనేటువంటి ఆ లక్ష్యంతో మనం వెళ్తూ ఉన్నాం. దురదృష్టం వాళ్ళకి అసలు లేదు, అది వాళ్ళకి ఎక్కలేదు అంతే. అది వాళ్ళ దురదృష్టం అది. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రపంచం అంతా దురదృష్టవంతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మన అదృష్టవంతుల వారిని మన దురదృష్టవంతులుగా వాళ్ళకి చిత్రీకరిస్తుంటారు. అయ్యో పాపం వీళ్ళు సినిమా బాగాలేకపోతున్నారు, అయ్యో పాపం వీళ్ళు టీ కాఫీలు తాగలేకపోతున్నారు, అయ్యో పాపం వీళ్ళు సరిగ్గా ఫంక్షన్లు బాగాలేకపోతున్నారు. ఎందుకంటే లోకంలో ఎవరు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు చెప్పే వర్షన్ సత్యం అయిపోతా ఉంటుంది. అందువల్ల వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలకి మనం చెల్లించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విలువలకి ఆ, అసలు వాల్యూ లేదు అసలు. వాటికి ఎటువంటి వాల్యూ లేదు. అది మనం వాళ్ళని తృప్తిపరచడానికి మనం ప్రయత్నించామనుకోండి, మనం ఇక్కడ గందరగోళంలో పడతాం మళ్ళీ. సింపుల్ గా చెప్పవచ్చు, నీకు అది ఇష్టం నువ్వు అది కొనసాగించుకో, నాకు ఇది ఇష్టం నేను చేసుకొని వెళ్తున్నాను, అంతే సింపుల్. అక్కడ వాదన ప్రతివాదనలకి వీటన్నిటికీ అనవసరంగా ఒక్కోసారి మనకి భావవేశాలకు గురవుతుంటాం ఆ డిస్కషన్ లో వాటిల్లో వీటిల్లో. ఒక స్థాయి వరకు మనం చెప్పడానికి ప్రయత్నించవచ్చు, బట్ మనకి అర్థమైపోతే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఈ జన్మలో వెయ్యి జన్మలో పడుతుంది మనం చెప్పలేము, ఇది అర్థం చేసుకోవడానికి. అందుకే చివరిగా ధ్రువ అంటున్నాడు ఇక్కడ, భగవంతుడు తన వ్యక్తిగత సేవ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మూర్ఖుడు వలె పగిలిన గాజు పలుకులు లాంటి సంపద పేరు ప్రఖ్యాతుల కోసం నేను ప్రాకులాడాను. భగవంతుడు రెడీగా ఉన్నాడు వ్యక్తిగతంగా తన సేవ ఇవ్వడం, పర్సనల్ గా తన సేవ ఇవ్వడానికి. అంటే తన్ని వైకుంఠం తీసుకుని వెళ్ళి తన సేవలో పెట్టుకోవడానికి భగవంతుడు రెడీగా ఉన్నాడు. కానీ నేను ఎంత మూర్ఖుడిని అంటే, పగిలిన గాజు పలుకులు అది విలువైంది అనుకొని, ఏంటవి, సంపద పేరు ప్రఖ్యాతులు అన్ని ఇట్లాంటి భౌతికమైన మనకు వచ్చేది. ఏదో నేను వజ్రం అనుకున్నాను కానీ అవి గాజు పలుకులన్నీ నాకు అప్పుడు. నిజంగా నాలాంటి గతి ఎవరికి పట్టకూడదు. ధ్రువ ధ్రువ మహారాజు తనలో తాను మదన పడుతున్నాడు. ఇంత దాకా వచ్చి నేను వైకుంఠం పోలేకపోయాను. నేను ఈ 36,000 సంవత్సరాలు నేను ఎట్లా గడపాలబ్బా టైం అంతా కూడా. అఫ్కోర్స్ భగవంతుడు చెప్పాడు, నీకు నేను ప్రేమతో కలిపినటువంటి వరాన్ని ఇస్తానని. కానీ భగవంతుడికి ఆ ఆ రూపము, భగవంతుడి సాంగత్యం దూరం అయితే ఆ స్థితిలో ఉన్న వాళ్ళు తట్టుకోలేరు. దీన్నే మనం విప్రాలంబ భావం అంటాం. అంటే లవ్ ఇన్ సెపరేషన్. విడిపోయిన తర్వాత ఆ విడిపోవడం కారణంగా వచ్చే విరహంలో వచ్చేటువంటి ఆ ప్రేమ అయితే ఉంటుందో అది చాలా గాఢమైందండి. వాస్తవానికి మనందరం ఆ స్థితిలో ఉండాలి యాక్చువల్గా. అరే బాబు వైకుంఠంలో ఉన్నాడు, నేను ఉండిపోయానే, ఇంకా ఆయన ఎప్పుడు చేరుకోవాలి, నేను ఎలా చేరుకోవాలి అని. కానీ మనం మధ్య స్థితిలో ఉన్నాం కదా, భవనం దూరంగా ఉంటేనే మేలే అనుకుంటాం. ఇప్పుడు మనం భవనకు దూరంగా ఉంటేనే హ్యాపీగా ఉన్నాం మనం. ఇప్పుడు మన కుటుంబ సభ్యుల మధ్యలో మన వ్యాపారం చేస్తుంది, ఇది బాగుంది అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మనం బద్ధవస్థితిలో మనం ఉన్నాం కాదు. ఇదే కానీ రేపు భక్తిలో ముందుకెళ్తూ ఇదంతా క్లీన్ అయింది అనుకోండి, ఇక్కడ ఒక క్షణంలో మనం ఉండలేము. మనం ఇక్కడ ఎప్పుడెప్పుడు టైం వస్తే వెళ్ళిపోవాలా అని ఆతృతగా ఉంటాం. అందుకే ఆధ్యాత్మిక జీవుల్లో వాళ్ళు ఇక్కడ పోగొట్టుకునేది ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఫ్రీగా హ్యాపీగా ఉంటారు. మనలాంటి బద్ధ జీవనం ఏం చేస్తామంటే, ఇదంతా మందే, ఇది కోల్పోతాయేమో అనే భయంలో ఉన్నాము. వాళ్ళేమో ఇవి ఉండడం వల్ల నేను బాగాలేకపోతున్నాను, ఇవి ఉండడం చేయని చెప్పేసి వాళ్ళు వీటిని తిట్టుకుని ఉంటారు. ఇవన్నీ నాకు ఇవన్నీ నాకు ఎందుకు ఏర్పించాడు భగవంతుడు. మనమేమో ఇది సరిపోలేదు నాకు ఇంకా కావాలా అని మనం అంటుంటాం.
సో అంటే మనస్తత్వంలో చైతన్యంలో మార్పు, మనస్తత్వంలో మార్పు, భావంలో మార్పు. సో బద్ధ స్థితిలో ఎట్లా అంటే మనకి పచ్చకామర్లు వచ్చినట్టు అనమాట. ఏది తిన్నా కూడా రుచికరంగా ఉండదు. ఈవెన్ మనకి ఈ టైంలో మనకి చక్కెర పెట్టినా కూడా ఆ పచ్చకామర్లు వచ్చినప్పుడు మనకి చేదుగానే ఉంటుంది. ఇక్కడ చక్కెర అంటే భగవుడి యొక్క కథ, భగవుడి యొక్క సేవ, భక్తుల సాంగత్యం. ఇది మనకి చక్కెర లాంటిది అన్నమాట. అది ఇంత టేస్ట్ ఉన్నా సరే మనకి చేదుగా ఉంటుంది. కానీ మనం వదలకుండా అదే చెరుకు రసాన్ని, చక్కెరని తింటా 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 ఉంటే ఒకరోజు ఈ నాలిక ఆ తీపిదనాన్ని ఖచ్చితంగా ఆ రుచిని ఆస్వాదించగలుగుతుంది. అట్లానే ఇప్పుడు మన బద్ధావస్థలో భగవుడి యొక్క నామం, భగవుడి యొక్క సేవ, ఎందబ్బా ఇది తలకాయ నొప్పింది అసలు ఇదంతా అని మనకు ఒకసారి మనకున్న గుణాల ప్రభావం ఒకసారి మనకి ఒత్తిడిగా ఉంటుంది. మనకి అనవసరమైనటువంటి భారంలా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం బద్ధావస్థలో ఉన్నాం కాబట్టి. కానీ అవే పనులు, అవే కార్యక్రమాలు చేయంగా 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 ఒకరోజు మన భావంలో మారిపోయేసి దాంట్లో ఆ రుచిని మనం ఆస్వాదించడం మనం ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ఈరోజు మన ధ్రువ మహారాజు యొక్క ఆవేదన, అనవసరంగా నేను ఆ ఆ కోరికని నేను కోరుకున్నానే, ఆ కోరిక నాలో ఇంకా ఉందనేటువంటి భావన భగవుడికి వ్యక్తమైందేమో, అందుకే ఆ కోరిక తీర్చుకోవడానికి నాకు మళ్ళీ 36,000 సంవత్సరాలను ఇక్కడే ఉంచాడేమో, నేను అనవసరంగా ఆ ట్రాప్ లో పడకుండా ఉండాల్సింది అని చెప్పి తనలో తానే కుమిలిపోతున్నాడు ముందుకు. సో ఆ విధంగా మన మనం కూడా రోజు మంగళహారతి, రోజు నామజపం, సేవ, పఠనం ఇవి చేస్తూ చేస్తూ ఉంటే క్రమక్రమంగా మనం ఆ, ఈ నీడ నుంచి మనం బయటపడి అసలైనటువంటి నిజమైన వస్తువు భగవంతుడికి మనం చేరుకోగలుగుతాం. సో మిగిలిన మనం రేపు చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, दायगौर प्रेमानंद।